సార్ అయితే ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే మన తను చనిపోయినప్పుడు పాస్టర్ గారు చనిపోయినప్పుడు తాగి చనిపోయాడు దరిద్రం పోయింది అన్నట్టుగా మీరు పోస్ట్ పెట్టారంట. అంటే మీకు ఏమన్నా ఎవరైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఏ విధంగా పోస్ట్ అనేది పెట్టడం జరిగింది మీరు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే 24 తారీఖు చనిపోయినప్పుడు మేము కూడా అందరం కూడా బాధపడ్డాము. మేము కూడా బాధపడి 24 తారీఖు సాయంత్రం 6 గంటలకి విపి రెడ్డికి అలాగే పీటర్ పుట్టాని ఇద్దరు పాస్టర్లకు కూడా ఫోన్ చేశాను నేను. హ్మ్. ఫోన్ చేసి మా సానుభూతి కూడా తెలియజేశాం మేము. ఓకే. ఎందుకంటే ఒక మనిషిని మర్డర్ చేయడం తప్పే. అది ఎవరు అవును. చేసినా తప్పే. అవును. అది హిందూ చేసినా తప్పే, క్రిస్టియన్ చేసినా తప్పే, ముస్లిం చేసినా తప్పే. అవును. ఎవరిని కొట్టద్దు, ఎవరిని ఎవరు చంపుకోవద్దు. చనిపోయాడు. ఆ వ్యవస్థ అది రాంగ్ వ్యవస్థ అది. అవును. సిద్ధాంతపరంగా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం కాదు కానీ అవును. ఒకరిపైన ఒకరు దాడి చేసుకొని చంపుకోవడం అనేది ఆ, కరెక్ట్ కాదు. మన తప్పది. అది అవును. ఆ, అది కంప్లీట్లీ రాంగ్ అది. అవును. సో 24 తారీఖు మాకు తెలిసినప్పుడు మేము స్పందించిన ఒక సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఇక 24 తారీఖు రాత్రి నుంచి సాయంత్రం నుంచి అంటే మేము తెలియజేసిన తర్వాత నుంచి అక్కడ సినిమా అంతా వేరైపోయింది. ఓకే. ఇక 25 తారీఖు అయితే విచ్చలవిడిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఏంటంటే ఈ హత్య చేసింది హైందవ సమాజము. హైందవ సమాజంలో మతోన్మాదులైన అమరా ప్రసాద్, హ్మ్. కరుణాకరు, లలిత్, రాధా మనోహర్ స్వామి అని చెప్పేసి మా పేరు స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు. అయితే దాంట్లో మీరు అది పోస్ట్ చూసిన పెట్టారంట తర్వాత కదా సార్? మీరు పోస్ట్ పెట్టారంట చెప్తా కదా? వినండి. అదే చెప్తున్నా వినండి. అది చూసిన తర్వాత అసలు ఇలాంటి గొర్రెలకు ఆమె సానుభూతి తెలియజేసింది. హ్మ్. ఇలాంటి బ్రెయిన్లెస్ ఫెలోస్ కి ఆమె చేసింది. అసలు ఈ మర్డర్‌కి మాకేం సంబంధం అని చెప్పేసి అప్పుడు, అప్పుడు కూడా మేము పెట్టలేదు. ఆ హ్మ్. తర్వాత అదే రోజు పోలీసు వాళ్ళు ఆయన ఎలా చనిపోయిండని చెప్పడానికి ఒక సీసీ కెమెరాలు రిలీజ్ చేశారు వాళ్ళు. ఓకే. ఒక 2 వీడియోలు రిలీజ్ చేశారు. అవును. ఇక్కడ అక్కడ టోల్ గేట్ దగ్గర సైడ్ వ్యూ ఒకటి, టాప్ వ్యూ ఒకటి చూయించారన్నమాట. అవును. ఆ వీడియో చూస్తున్నప్పుడు మనకి ఎవరికైనా అంటే బుర్రున్న ఎవరికైనా అర్థమవుతుంది ఏంటంటే అది తాగినోడే నడిపించే పద్ధతి. ఎందుకంటే సమాజంలో మనం రెగ్యులర్ గా చూస్తున్నాం కాబట్టి మనిషి తాగినప్పుడు ఎలా నడిపిస్తాడు అనేది జనరల్ గా మనందరికి తెలుసు మనకి. అవును. సో నిద్రలో ఏ విధంగా నడిపిస్తాడు అనేది సమాజం మనకు తెలుసు మనకు. అవును. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ అనేది మనందరికి ఉంది కాబట్టి ఆ వీడియో చూడంగానే ఒక తాగుబోతు నడిపించినట్టు అనిపించి అంటే బ్యాలెన్స్ లేకుండా ఆ, తాగుబోతు ఎలా నడిపిస్తాడో ఆ విధంగా నడిపించిన వీడియో చూసిన తర్వాత మేము పోస్ట్ పెట్టడం జరిగింది. కానీ మీరు ఒక ఒకటి తాగుబోతు మీరొకటి రాంగ్ చెప్తున్నారు. ఏంటి అంటే, వాళ్ళు ఆయన చనిపోయినాక 1 అవర్‌కో లేకపోతే మార్నింగో మీరు పోస్ట్ పెట్టారు. ఏందంటే, ఈ ప్రవీణ్ అనేతనే చనిపోయాడు, దరిద్రం పోయింది, తాగి చనిపోయిండు అని చెప్పేసి మీరు పోస్ట్ పెట్టారు. ఆ వీడియో రిలీజ్ అయింది ఆఫ్టర్ 2 డేస్ తర్వాత. బట్ మీకెలా తెలిసింది అని చెప్పేసి అంటా ఉన్నారు బయట దానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 24 తారీఖు ప్రాథమిక రిపోర్ట్ పోస్ట్ మార్టం మన 25 తారీఖు అవును. పోస్ట్ మార్టం ఇక్కడికి ప్రాథమిక రిపోర్ట్ దగ్గర తీసుకుపోయినప్పుడు అలా జరిగినప్పుడు పోలీసులు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోయిండు, ఆ! అర్థమైందా, అవును. డ్రంక్ డ్రంక్ చేశాడు అన్న విషయం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు. ఓకే. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వీడియోస్ చూసి అన్ని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి డ్రంక్ అంటారు. ఓకే. సో, అలాగే మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే అందరు దేవుళ్ళు ఈక్వల్‌గా అన్నట్టుగా మీడియా ముందొచ్చి మాట్లాడితే మీరు వాళ్ళకి కాల్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా బయట వినిపిస్తుంది. సరే ఇప్పుడు ఈ దీనంత పచ్చి బూతు పదం ఇంకోటి లేదండి. అందరు దేవుళ్ళు ఒకటే అనేది హిందూ సమాజంలో హిందువులకు నరాల్లో నాటేశారండి. హ్మ్. ఇప్పుడు నేను యేసు, అల్లా, ఓకే. రాముడు ముగ్గురు దేవుళ్ళే అంటారు నేను. అవును. ఆ ఏమంటారు అంత అంటే నాకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నాకు ఉన్నాయి. ఓకే. కేవలం హిందూకి మాత్రమే ఉంటాయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్. ఓకే. అరే ఆయన కూడా దేవుడే కదా, యేసు కూడా దేవుడే కదా. హ్మ్. సరే అల్లా ముస్లిమ్స్ ముక్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళ దేవుడు కూడా దేవుడే కదా అవును. అనే మెచ్యూరిటీ లెవెల్స్ కేవలం హిందువులకు మాత్రమే ఉంది. ఓకే. అదే నువ్వు ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి సేమ్ యేసు, అల్లా, రాముడు దేవుడు అని అవును. చెప్పేసి ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి ఒక క్రైస్తవుడితో నడిపించండి. ఈ ముగ్గురు దేవుళ్ళే అని చెప్పి ఒక ముస్లింతో నడిపించండి. ఓకే. వాళ్ళు ప్రాణం పోయినా అన్నారు వాళ్ళు. వాళ్ళు ఎప్పటికి కూడా మా దేవుడే దేవుడు, అవును. మిగతా మతం దేవుళ్ళు దేవుళ్ళు కాదు అని చెప్తారు వాళ్ళు. అవును. సైతాన్లు అంటారు. సో అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అని ఎవడని చెప్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. ఎందుకు? ఎందుకు అంటే సనాతన గ్రంథంలో సర్వేజన సుఖినో భవంతు అని ఉంటది. హ్మ్. బైబిల్లో అన్య మతస్థులు అని ఉంటది. అంటే వాళ్ళ యేసుని నమ్మని వాళ్ళంతా కూడా అన్య మతస్థులు.
ఓకే. ఆ అన్య మతస్థులు మొక్కుతున్న విగ్రహాలను పగలగొట్టండి అని చెప్పి ఉంటది. ఓకే. ఆ అన్య మతస్థులను మొక్కుతున్న వాళ్ళను ఊరి చివర తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి అని ఉంటది. అయితే ఇక్కడ అన్య మతస్థులు ఒక్క నిమిషం అండి నేను వినండి. నాది అయిపోలేదు వినండి. ఖురాన్ లో కూడా సేమ్ ఈ విధంగానే ఉంటది. హ్మ్. కానీ సనాతన హిందూ గ్రంథాల్లో ఏ గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు ఉండవు. ఓకే. సో ఎవరైనా అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అంటే వాడిని ముందు చెప్పు తీసుకొని కొట్టి ముందు గ్రంథాలు చదివి రారా అని చెప్పాలి. ఓకే. సో నాకు చెప్పు ఒకటి నేను అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్న విషయం బైబిల్ వచ్చేసి అన్య మతస్థులు ఏవైతే విగ్రహాలు ఉంటాయో వాటిని పడగొట్టాలి తీసేయాలని అంటే ఆ చర్చికి అయితే ఎవరు వస్తారో బాప్తిస్మం అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆ దేవుడిని మొక్కకూడదు అలాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టండి అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అంటారు ముచ్చట. బట్ మీరేమో ఈ విధంగా బైబిల్ దేవుడైన యెహోవాను యేసును నమ్మని వాళ్ళు ఎవరైనా కూడా అన్య మతస్థులు. ఓకే. నిర్గమ కాండం అనే ఒక అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంది. మీరు ఒకసారి చదువుకుంటారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ చర్చలో ఏం చెప్తున్నారు? ఏసే దేవుడు అని చెప్తున్నారు. ఓకే. రాముడు దేవుడు అని చెప్తారు వాళ్ళు? లేదు. అల్లా దేవుడు అని చెప్తారు వాళ్ళు? ఓకే. చెప్పరు. మరి వాళ్ళు నేను చెప్పేది కరెక్టే కదా మరి. ఓకే. అదే ఇప్పుడు మీరు ఒక మాట ఇవ్వండి, ఒక చర్చిలోకి వెళ్ళండి, వాళ్ళు ప్రార్థన చేసే టైంలో కానీ వాళ్ళు ఆరాధన చేసే టైంలో మీరు వెళ్ళండి, వాళ్ళ బైబిల్ గురించి తక్కువ చెప్తారు, హిందూ దేవి దేవతల గురించి ఎక్కువ చెప్పి ఇక్కడ వీళ్ళ తిడుతూ వాళ్ళ దేవుణ్ణి హైలైట్ చేసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క గుడి అయినా వెళ్ళండి మీరు, ఏ గుళ్ళు అన్నా ఏసు గురించి కానీ అల్లా గురించి కానీ మాట్లాడతారా? అస్సలు మాట్లాడతారు. అసలు టాపికే రాదు. ఎందుకంటే మా గుళ్ళల్లో ఉన్న మా దేవుని గురించి చెప్పుకోవడానికే మాకు టైం సరిపోదు. సో అందరు దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే చెప్పారు అనే మాటలు ఇవన్నీ బక్వాస్ మాటలు ఇవి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, బైబిల్లో ఏముంటదంటే నన్ను నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు స్వర్గానికి పోతాడని చెప్తాడు. అంటే యేసును నమ్మి, క్రైస్తవ మతంలో ఉన్న యేసును నమ్మి బాప్తీసం తీసుకొని యేసే దేవుడని నమ్మిన వాడు స్వర్గం పోతాడట, మిగిలిన వాళ్ళు పోరట. ఇప్పుడు నేను ఏమంటా అంటే నేను ఒక రేప్ చేసిన, ఒక మర్డర్ చేసిన, రేపు మన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర పోయి ఆడ చాలా చర్చిలు ఉన్నాయి, ఆడ చాలా దుకాణాలు ఉన్నట్టు చర్చిలు ఉన్నాయి, అక్కడ పోయి నేను ఏదైనా ఒక చర్చిలోకి వెళ్ళిపోయి అయ్యా ఏసయ్య నేను ఈ రోజు నేను నమ్ముతున్నా అని చెప్తా, అయితే నన్ను స్వర్గం పంపించేస్తాడు యేసు? మరి నా వల్ల రేపు గురైన అమ్మాయికి ఏం న్యాయం చేస్తున్నాడు యేసు? నా వల్ల మా దోపిడి గురైన ఒక మగవాణి ఒక కుటుంబానికి యేసు ఏం న్యాయం చేస్తున్నాడు? ఇదేంటి ఇది అసలు ఇది సిద్ధాంతమేనా ఇది? అదే సనాతన ధర్మంలో తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ దొరకాల. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మర్డర్ చేసిన వాడికి క్షమిస్తారా లేకపోతే వాడిని తీసుకొని పనిష్మెంట్ ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. మన న్యాయ వ్యవస్థ కావచ్చు, కోర్టు కావచ్చు, పోలీస్ కావచ్చు, మంచి చెడును చూసి మంచి చేస్తే మంచివాడని చెప్తారు, చెడు చేస్తే చెడు వాడని చెప్తారు. సో తప్పు చేసినప్పుడు వాడికి పనిష్మెంట్ ఇస్తే వాడు మంచివాడు అవుతాడు. కానీ ఆ తప్పు చేసిన వాడిని తీసుకొని స్వర్గం తీసుకపోతే ఆ తప్పు వాని వల్ల నష్టానికి గురైన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు తీసుకుపోవాలి మన స్వర్గానికి? అయితే వాళ్ళు యేసుని నమ్మలేదు కాబట్టి నా వల్ల రేపు గురైన స్త్రీ యేసుని నమ్మలేదు కాబట్టి ఆమె నరకం పోతుందట. ఈ రేప్ చేసిన వాడు యేసుని నమ్మింది కాబట్టి స్వర్గం పోతాడట. ఇదేం కాన్సెప్ట్? దరిద్రమైన కాన్సెప్ట్. ప్రపంచంలో ఇటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా? అసలు కామన్ సెన్స్ లేని కాన్సెప్ట్ కదా ఇది. క్రిస్టియానిటీ అనేది కామన్ సెన్స్ లేని కాన్సెప్ట్ కదా. ఏమైనా బుర్ర ఉందా? తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా? అట్లాంటి రేపటి నుంచి దొంగలు, మానభంగాలు, రేపిస్టులు, దోపిడీదారులు మొత్తం రోడ్ల మీద తిరుగుతారు. ఇక మన చట్టాలు కనుక న్యాయం కాకుండా క్షమిస్తామని చెప్తే, మన ప్రభుత్వాలు అలాంటి వాళ్ళని క్షమిస్తామని చెప్తే ఏమున్నది? ఇక మొత్తం దోపిడీ దొంగతనాలే కదా. మరి ఇదేందా కాన్సెప్ట్? తప్పు చేసిన వాడికి భయం ఉండాలా? 100%. మరి కానీ నాకు ఒక క్వశ్చన్, మీరు ఇదే పాస్టర్, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఇదే పాస్టర్లు
పాస్టర్ రూపంలో ఉన్న వాళ్ళందరూ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఓకే. మీ ఇప్పుడు పాస్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు. ఓకే. ఆ పాస్టర్ నిండాలకు పోయి అసలు నేను అలాంటి మాట్లాడద్దు, నేను జనరల్ గా ఒక టాక్ మాట్లాడుతున్నాను. ఆ చెప్పండి. పాస్టర్లు ఉన్న వాళ్ళ కూతుర్లనో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలనో ఏదైనా జరగకుండా ఎవరైనా పోయి జయిస్తే వాళ్ళని క్షమిస్తారా పాస్టర్లు? లేదు, ఎవరు క్షమించలేదు. అదే అది మరి ఏం మరి ఇదేం కాన్సెప్ట్ ఇది? క్రిస్టియానిటీ అనేది పిచ్చితనం కదా అది? ఓకే. బుర్రలేనితనం కదా అది? ఇప్పుడు చనిపోయిన తర్వాత స్వర్గం పోవాలంటే యేసుని నమ్మాలట. అవును. అసలు సచ్చిన తర్వాత నువ్వు స్వర్గం పోతావు నరకం పోతావు నువ్వు చెప్పినావా? నీకు తెలుసా నాకు తెలుసా? అవును, అది కరెక్టే. పోనీ ఎవడన్నా పోయి చూసొచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా ఇంతవరకు ప్రపంచంలో? అవును. అది హిందూ మతంలో కావచ్చు, క్రిస్టియన్లో కావచ్చు, ముస్లింలో కావచ్చు. అవును. స్వర్గం పోయి నేను వచ్చినని చెప్పినాడు ఉన్నాడా? లేదు. నరకం పోయి నేను వచ్చినాడు అని ఉన్నాడు ఎవడన్నా? అసలు ఎవడూ లేడు కదా లేదు. మరి.